నా కొడకల్లారా ఏ నా కొడుకు నింజా కొడుకు అని వేసుకుంటుంటే ఒక్క వైసీపీ ఊరకుక్క దగ్గర నుంచి కూడా అక్కడ సమాధానం లేదంటే ఆ తల్లి మాట్లాడుతోంది నిజమనే కదా. ఎరా మాట్లాడితే మేము మాట తప్ప మడమది పొంగు బచ్చు రాష్ట్రంలో 99% మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చామన్నావు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఈ మహిళ మాటలకు ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? అక్క చెమ్మ కదా మొహారం వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి. నా కొడకల్లారా అంటుంది, నింజా కొడక అంటుంది, రెండో బట్టలారా తెలుసుకుందాం అంటుంది. సరే కొన్ని మాటలు నేను చెప్పలేను, సెన్సార్ కట్లు ఉంటాయిగా అంటే సెన్సార్ కట్టే ఉండదు, వాడితే బాగోదు కాబట్టి నేనే కొంచెం సైడ్ చేస్తాడా. ఇంతకీ ఈవిడ ఎవరిని నిందో తెలుసా ఈ మాటలన్నీ? వైసీపీ ఎక్స్ మినిస్టర్ శంకర నారాయణ కో గడప గడపకి అని వెళ్ళినటువంటి దౌర్భాగ్యులకి ఆ మహిళ చూపించినటువంటి చుక్కలు చివరిలో ఇంకా అసలు పీక్స్లో ఉన్నాయి. ఒక్కసారి అది కూడా చూడండి. పోలీసు ఎవడికరా ఎమ్మెల్యే? వాడి ఇంటికి ఎమ్మెల్యే ఏం పీక్తాడ్రా? నేను వాస్తవం మాట్లాడుతున్నా. నాకు పెన్షన్ తీసేశారు, అర్హతలున్నా సరే మీకు ఓట్లే లేదని చెప్పి ఈ రకంగా చేసే నా కొడుకు ఎవడికి ఎమ్మెల్యే? ఎవడెమ్మెల్యేరా? ఎవరిని నేను కేర్ చేయని కేసులు పెడతారా? ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్తా ఉంటే పోలీసు బతిలాడుకుంటున్నాడు. అమ్మను వెళ్ళమ్మ ఎందుకు ఈ రకమైనటువంటి ఊడిగం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అని చెప్పి నేను వాళ్ళు సుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. రేపటి రోజున ఇవాళ మీరు చేసేటువంటి ప్రతి దుర్మార్గానికి కూడా మీరే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. వైసీపీ ఊరకొక్కరు అధికారం పోయిన తర్వాత పారిపోతాయి, కానీ ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి, అదే ప్రదేశంలోనే ఉద్యోగం చేయాలి, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకోవాలి మీరు అనేది మర్చిపోయి ఇవాళ అధికార పార్టీ వాళ్ళు చెప్పారు కదా అని రేషన్ కార్డులో, పెన్షన్లో, ఓట్లో లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు తొలగిస్తూ వికటాట్టహాసం చేసేటువంటి లుచ్చా ప్రభుత్వ అధికారులు కొంతమందికి హెచ్చరిస్తా ఉన్నా రాబోయే రోజుల్లో మీరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సొంత జేబుల్లో నుంచి ఇవాళ ఎవరెవరికైతే కట్ చేశారో వాళ్ళందరికీ కట్టమనేటువంటి విధంగా ఒత్తిడి వస్తే ఆ రోజు ఎవడు కడతాడు? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడనుకుంటున్నారు? నో, లోటస్ పౌండ్కి పారిపోతాడు, లేదా బెంగళూరు ప్యాలెస్కి పారిపోతాడు, లేదంటే లండన్ పోతాడు, లేదంటే ప్యారిస్ పోతాడు, ట్రీట్మెంట్కి పోతాడు, లేదా యాడికైనా పోతాడు, పరారీ అవుతాడా, లేకపోతే తిహార్ జైల్లో ఉంటాడా? ఎక్కడుంటాడు మిమ్మల్ని ఆదుకోవడానికి, అండగా నిలబడటానికి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఈ మహిళకు సమాధానం చెప్పలేనటువంటి వైసీపీలో ఊరకొక్కలు రాష్ట్రం అంతా పెద్ద తొడలు కొడతారేంట్రా మాకు మేము పెద్ద గొప్పని. నిజంగా మీరు ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉంటే ఈరోజు ఆ మహిళ ఆ ప్రశ్నలు అడిగితే మీ దగ్గర సమాధానం ఎందుకు లేదు? అక్క చెమ్మల కోసం మద్యపాన నిషేధం చేస్తానటువంటి దౌర్భాగ్యుడు ఇవాళ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి నీచుడు కనీసం మనిషిగా ఉండడానికి కనీస అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా. అదేమంటే మద్యపాన నిషేధం కాస్త పోయి మద్యపాన నియంత్రణ అయిపోయింది. సిగ్గుండక్కర్లేదా అని నేను అడుగుతా ఉన్నా. నవరత్నాలంటే కదరా, 9 నవరంధ్రాలు వేసి అన్ని రకాలుగా 2 రోడ్లు తెచ్చుతా ఉన్నాం. నిన్న వారం ఎత్తన అంట 10,000 వేసాడు బొచ్చు. ఎందుకు స్వామి 2 లక్షల రూపాయలు పెట్టి ఆటో కొనుక్కుంటే 2 నెలల రోజులు తిరగలేనటువంటి పరిస్థితి రోడ్ల మీద. నువ్వు వేసేటువంటి 10,000 రూపాయలు ఎవరికి కావాలి? ఇవాళ పెట్రోల్ బాధలు, డీజిల్ బాధలు ఏమైపోతా ఉన్నారు ఆటోలు డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు. ఈ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా హింసిస్తున్నటువంటి 23వ రాజు హింసించే పులకేసి, ఈ యొక్క పులకేసిలాగా సినిమా ఉంది ఒకటి ఒడివెళ్ది, అంటే సినిమా పేరు కూడా కరెక్ట్ గుర్తులేదు, ఏదో హింసించే రాజు 23వ పులకేసి అని. ఆ టైపులో ఈ జగ్గడు మొదటి పులకేసారా స్వామి రాష్ట్రానికి దరిద్రం పట్టాడు. ఈ రకంగా మహిళలు, యువత, విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. రైతన్నలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాల్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మహిళ తొడగొట్టి సవాలు విసురుతా ఉంది. ఎలా చేతగాని వాళ్ళ ఏం పిక్తారా పిక్కోండి అని. మరి ఆ ధైర్యం మిగిలినటువంటి వర్గాలందరికీ రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీ, నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాల మీద ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ప్రశ్నించాలని నేను కోరుతా ఉన్నా. నా కొడకల్లారా ఏ నా కొడుకు నింజా కొడుకు అని వేసుకుంటుంటే ఒక్క వైసీపీ ఊరకుక్క దగ్గర నుంచి కూడా అక్కడ సమాధానం లేదంటే ఆ తల్లి మాట్లాడుతోంది నిజమనే కదా. ఎరా మాట్లాడితే మేము మాట తప్ప మడమది పొంగు బచ్చు రాష్ట్రంలో 99% మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చామన్నావు కదా జగన్మోహన్ రెడ్డి.
మరి ఈ మహిళ మాటలకు ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? అక్క చెమ్మ కదా మొహారం వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి. నా కొడకల్లారా అంటుంది, నింజా కొడక అంటుంది, రెండో బట్టలారా తెలుసుకుందాం అంటుంది. సరే కొన్ని మాటలు నేను చెప్పలేను, సెన్సార్ కట్లు ఉంటాయిగా అంటే సెన్సార్ కట్టే ఉండదు, వాడితే బాగోదు కాబట్టి నేనే కొంచెం సైడ్ చేస్తాడా. ఇంతకీ ఈవిడ ఎవరిని నిందో తెలుసా ఈ మాటలన్నీ? వైసీపీ ఎక్స్ మినిస్టర్ శంకర నారాయణ కో గడప గడపకి అని వెళ్ళినటువంటి ఈ దౌర్భాగ్యులకి ఆ మహిళ చూపించినటువంటి చుక్కలు చివరిలో ఇంకా అసలు పీక్స్లో ఉన్నాయి. ఒక్కసారి అది కూడా చూడండి. పోలీసు ఎవడికరా ఎమ్మెల్యే? వాడి ఇంటికి ఎమ్మెల్యే ఏం పీక్తాడ్రా? నేను వాస్తవం మాట్లాడుతున్నా. నాకు పెన్షన్ తీసేశారు, అర్హతలున్నా సరే మీకు ఓట్లే లేదని చెప్పి ఈ రకంగా చేసే నా కొడుకు ఎవడికి ఎమ్మెల్యే? ఎవడెమ్మెల్యేరా? ఎవరిని నేను కేర్ చేయని, కేసులు పెడతారో ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్తా ఉంటే పోలీసు బతిలాడుకుంటున్నాడు. అమ్మ నువ్వు వెళ్ళమ్మ, అమ్మ నువ్వు వెళ్ళమ్మ. ఎందుకు ఈ రకమైనటువంటి ఉడిగం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అని చెప్పి నేను వాళ్ళు సుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. రేపటి రోజున ఇవాళ మీరు చేసేటువంటి ప్రతి దుర్మార్గానికి కూడా మీరే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. వైసీపీ ఒక్కొక్కరు అధికారం పోయిన తర్వాత పారిపోతాయి, కానీ ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి, అదే ప్రదేశంలోనే ఉద్యోగం చేయాలి, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకోవాలి మీరు అనేది మర్చిపోయి ఇవాళ అధికార పార్టీ వాళ్ళు చెప్పారు కదా అని రేషన్ కార్డులో, పెన్షన్లో, ఓట్లో లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు తొలగిస్తూ వికటాట్టహాసం చేసేటువంటి లుచ్చా ప్రభుత్వ అధికారులు కొంతమందికి హెచ్చరిస్తా ఉన్నా రాబోయే రోజుల్లో మీరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సొంత జేబుల్లో నుంచి ఇవాళ ఎవరెవరికైతే కట్ చేశారో వాళ్ళందరికీ కట్టమనేటువంటి విధంగా ఒత్తిడి వస్తే ఆ రోజు ఎవడు కడతాడు? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడనుకుంటున్నారు? నో, లోటస్ పౌండ్కి పారిపోతాడు, లేదా బెంగళూరు ప్యాలెస్కి పారిపోతాడు, లేదంటే లండన్ పోతాడు, లేదంటే ప్యారిస్ పోతాడు, ట్రీట్మెంట్కి పోతాడు, లేదా యాడికైనా పోతాడు, పరారీ అవుతాడా, లేకపోతే తిహార్ జైల్లో ఉంటాడా? ఎక్కడుంటాడు మిమ్మల్ని ఆదుకోవడానికి, అండగా నిలబడటానికి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఈ మహిళకు సమాధానం చెప్పలేనటువంటి వైసీపీలో ఒరకొక్కలు రాష్ట్రం అంతా పెద్ద తొడలు కొడతారేంట్రా మాకు మేము పెద్ద గొప్పని. నిజంగా మీరు ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉంటే ఈరోజు ఆ మహిళ ఆ ప్రశ్నలు అడిగితే మీ దగ్గర సమాధానం ఎందుకు లేదు? అక్క చెమ్మల కోసం మద్యపాన నిషేధం చేస్తానటువంటి దౌర్భాగ్యుడు ఇవాళ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి నీచుడు కనీసం మనిషిగా ఉండడానికి కనీస అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా. అదేమంటే మద్యపాన నిషేధం కాస్త పోయి మద్యపాన నియంత్రణ అయిపోయింది. సిగ్గుండక్కర్లేదా అని నేను అడుగుతా ఉన్నా. నవరత్నాలు అంటేవి కదా, 9 నవరంధ్రాలు వేసి అన్ని రకాలుగా 2 రోడ్లు దించుతా ఉన్నాం. నిన్న వారం ఎత్తన అంట 10,000 వేసాడు బొచ్చు. ఎందుకు స్వామి 2 లక్షల రూపాయలు పెట్టి ఆటో కొనుక్కుంటే 2 నెలల రోజులు తిరగలేనటువంటి పరిస్థితి రోడ్ల మీద. నువ్వు వేసేటువంటి 10,000 రూపాయలు ఎవరికి కావాలి? ఇవాళ పెట్రోల్ బాధుడు, డీజిల్ బాధుడు ఏమైపోతా ఉన్నారు ఆటోలు డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు. ఈ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా హింసిస్తున్నటువంటి 23వ రాజు హింసించే పులకేసి, ఈ యొక్క పులకేసిలాగా ఏదో సినిమా ఉంది ఒకటి విడివెళ్ళి, అంటే సినిమా పేరు కూడా కరెక్ట్ గుర్తులేదు, ఏదో హింసించే రాజు 23వ పులకేసి అని. ఆ టైపులో ఈ జగ్గడు మొదటి పులకేసారా స్వామి రాష్ట్రానికి దరిద్రం పట్టాడు. ఈ రకంగా మహిళలు, యువత, విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. రైతన్నలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాల్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మహిళ తొడగొట్టి సవాలు విసురుతా ఉంది. ఎరా చేతగాని వాళ్ళ ఏం పిక్తారా పిక్కోండి అని. మరి ఆ ధైర్యం మిగిలినటువంటి వర్గాలందరికీ రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీ, నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాల మీద ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ప్రశ్నించాలని నేను కోరుతా ఉన్నాను.